తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలనే ఊహించని పరిణామంతో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మరికొద్దిసేపట్లో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎన్ని సార్ మన లాస్ట్ వన్ చిన్నది కూడా చిన్నది కూడా ఇక్కడ వెయిట్ सीता में रूटीन है बाबू जस्ट इंटिक में मस्त गिनी फोटो పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన విషయం మనకు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఊహించని పరిణామాలతో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మరి కాసేపట్లో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజుని అడిగి తెలుసుకుందాం. నాగరాజు, ఇప్పటికే ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ భేటీలో ఏం చర్చిస్తున్నారు? బీఆర్ఎస్ నుంచి ఏం చర్యలు ఉండే అవకాశం ఉంది? ఎస్ నందు, అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు గడ్డుకాలం అనే చెప్పాలి. అత్యంత సన్నిహితులు పార్టీని వీయడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమని చెప్పాలి. మరియు ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యేలు భరోసా నింపేందుకు ఈ వారం నుంచి అధినేత అంటే గత 3 రోజుల నుంచి రోజువారీ ఎమ్మెల్యేలతోటి సమావేశం చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇటు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ తదితరుల మెయిన్ లీడర్లతోటి ఇటు రోజు డిబేట్లు చేస్తున్నారు. అంటే వాళ్ళని కేవలం ఎమ్మెల్యేలో భరోసా నింపేందుకు మాత్రమే విధిస్తున్నాడు. అంటే అత్యంత సన్నిహితులు పార్టీని వీయడంతో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీని వీయడంతో మాత్రం భారీగా సమావేశం చేస్తున్నారని చెప్పాలి. ఇటు మరియు పార్టీ ఫిరాయింపులపై కూడా సుప్రీం కోర్టుకు వెళ్లాలనే యోచన కూడా ఉన్నారు. పార్టీని మారే వారిని ప్రోత్సహించడం కూడా చేసే ఉద్దేశం చేస్తున్నారు. ఇటు అంటే గతంలో కూడా అధికారం ఉందని కూడా ఎంతో పోయిన మొత్తం ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కూడా ఇటు చెప్పొస్తున్నారు. ఇటు ఇదే నేపథ్యంలో అన్యోన్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీ మధ్యంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్ కంటే ఇప్పటికే కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 5 వీడగా మరికొందరు కూడా పార్టీని వీడే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే 20 మందిగా ఎమ్మెల్యేల పేర్లు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతో లోక్సభ ఎన్నికల్లో కూడా
ఘోర పరాజయం అవ్వడంతో ఇటు టిఆర్ఎస్ పార్టీ పేర అంటే స్కెచ్ ను వేస్తారని చెప్పాలి. ఇటు అత్యంత సన్నిహితులు కూడా ఇటు వీడడంతో ఇటు కేసీఆర్ అత్యంత సన్నిహితులు కూడా అప్రమత్తమైందని చెప్పాలి. అంటే ఎమ్మెల్యేల జంపింగ్ లను అడ్డుకునే దిశగా పావులు కడుపుతుందని చెప్పవచ్చు. అంటే నిన్న మొన్న వేరే ఎమ్మెల్యేలను వచ్చి సమావేశమైనప్పటికీ ఈ రోజు కేవలం హైదరాబాద్ జిల్లాలో సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సమావేశం చేస్తారు. ఇటు అసెంబ్లీ స్పీకర్ కు వినతి ఇస్తుంది కూడా, మరోవైపు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి ఫిరాయింపులు కూడా అడ్డుకోవాలని కూడా మన బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది. ఇటు వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తుంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు మల్లారెడ్డి కావచ్చు, ఇటు తదితర ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వస్తున్నారు. ఇంకా కూడా కొంతమంది హైదరాబాద్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఇప్పటికే ఈ తెలంగాణ భవన్ లో కూడా ఒక గతంలో కూడా నిర్వహించే ప్రత్యేక సమావేశానికి పార్టీలు ఎమ్మెల్యేలు అందరూ విధిగా హాజరు కావాలంటూ గులాబీ బాండ్ పోస్ట్ ద్వారా ఆదేశించినట్టు తెలుస్తుంది. కానీ కొందరు ఫోన్లు మాత్రం అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు లిఫ్ట్ చేసి వస్తామని చెప్పారు, కొందరు మాత్రం రాకపోవడంతో మరియు వచ్చే వాళ్ళని కూడా అంటే వాళ్ళు బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇటు రాష్ట్రంలో అంటే ఇటు 2 రోజులు కూడా ఇటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటు కేసీఆర్ బాస్ పిలుపు మేరకు కూడా ముగించుకొని రాష్ట్రాలకు వస్తున్నారు.